ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహత్తరమైన శక్తిని బట్టి మరొక్కసారి దేవుడు మన మధ్యలోనికి వచ్చేస్తున్నారు. దేవుని యొక్క ఆత్మ మీ కొరకు దిగివస్తూ ఉన్నాడు. దేవుని శక్తి నీ పట్ల ఏదో చేయబోతుంది. దేవుని యొక్క ఆత్మ నిన్ను ఏదో ఒక బలమైన అభిషేకముతో నింపబోతుంది. ఆయన శక్తి చేత నీవు నింపబడతావు. కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు చూస్తావు, దేవుని కార్యాలు నువ్వు చూస్తావు, దేవుని యొక్క శక్తిని నువ్వు చూస్తావు. వేచి చూస్తే చాలు, దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు. నీ లైఫ్ ఈ క్షణము నుండే మారిపోబోతుంది. నీ జీవితం ఆశీర్వాదాల గనిలోనికి వెళ్ళిపోబోతుంది. నీ లైఫ్ అంధకారంలో నుంచి వెలుగులోనికి వెళ్ళిపోబోతుంది. నీ లైఫ్లో ఎప్పుడు కని విని ఎరుగని రీతిగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూడబోతున్నావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్. రీలా భాబుశాలి క్రమాల దూరన మాంధరవే. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ దిగవచ్చునుగాక. లూషానా మమరి నీక్రాధాన సదాల హరశక్ర వీధురల మందరవే. క్షమారలాంధ్ర శరి వేరియోరి కమా మరియనంద్రుదావే. సహోదరి పద్మజ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పద్మజ, నీ పిల్లలకు వివాహాలు కావడం లేదని బాధపడుతున్నావు కదా. దేవుడు తన అత్యధికమైన శక్తి చేత ఒక అద్భుతం చేస్తున్నాడు. త్వరలోనే నీ పిల్లలకు వివాహాలు జరుగుతున్నాయి. దిగులు పడుకో, దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైయలివ్యోరి కమార హజంద్రు షెరి కృత్యా. సహోదరుడా భాస్కర్, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ భార్యకు క్యాన్సర్ వ్యాధి ఉందని దిగులుతో బ్రతుకుతున్నావు కదా. భయపడుకో, నీ భార్య ఆరోగ్యవంతంగా మార్చబడుతుంది. ప్రభు ఇప్పుడే నీ భార్యను దర్శిస్తున్నాడు. ఆయన మహిమ చేత ఆ బిడ్డను తాకి బాగు చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. మహిమగల కార్యాన్ని నీవు చూడబోతున్నావు. రీటెలి బిరియోరి క్రజర హజంద్రోసి క్లెండ్రియా ధురవే. దేవుని శక్తితో అద్భుతాలు చూస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై ప్రవహించునుగాక. అభిషేకం విడుదలగునుగాక. ఆమేన్. దేవుని యొక్క శక్తి ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిలోనికి చొచ్చుకొని పోవునుగాక. షాలా బ్రిబియాల హరోజోదోరి డెరిక్యమాల హసుందురవే. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ఇప్పుడే ప్రతి బిడ్డ దేవుని శక్తితో నింపబడునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత, దేవుని యొక్క కనికరం చేత తన శక్తితో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆమేన్. ఖచ్చితంగా చేస్తాడు. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచుచున్నాను, చూడండి. ముంబై నుండి కాంతమ్మ, దైవజనులైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా కుమారుడు చాలా కాలంగా కోర్టు సమస్యలో పడిపోయి ఇరుక్కుపోయి ఉండిపోయాడు. దాని నుంచి బయటకు రావటానికి చాలా ప్రయత్నాలు చేశాం, చాలా కాలంగా ప్రయత్నించాం, కానీ అవ్వలేదు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, సంచలనాత్మకమైన కార్యాలు చేస్తున్నాడు. మేము చూసి వెంటనే మీ ద్వారా అద్భుతం చేస్తాడని మీకు ఫోన్ చేశాం. మీరు ప్రార్థన చేసి దేవుడు విడుదల చేస్తున్నాడు అని మీరు మాట ఇచ్చారు. అంతే, నా కుమారుడు కోర్టు కేసు కొట్టివేయబడింది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కోర్టు సమస్య ఎంత భయంకరమైనదో తెలుసా? దాని నుంచి బయటికి రాలేం, అసాధ్యం. కానీ మన డాడీకి సాధ్యం కదా. ఎస్, నీ లైఫ్లో కూడా సాధ్యమే దేవుడు చేయబోతున్నాడా. ప్రైజ్ ద లార్డ్. ఎటువంటి సమస్య అయినా దేవుడు మిరాకల్ చేయబోతున్నాడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సాక్ష్యం, గుంటూరు రమేష్ దైవజనులైన సియోను రాజు గారికి చాలా వందనాలు తెలియజేసుకుంటూ, అయ్యా, నేను చాలా కాలంగా ఒక లారీ కొనాలని ఎంతో ఎదురు చూశాను, కానీ నా వల్ల కాలేదు. నాకు ఆశ ఉండిపోయింది, నాకు లారీ కావాలి అని. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాట నాతో చెప్పారు. దేవుడు ఈ వారంలో నీకు లారీ ఇస్తున్నాడు అని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ వారంలోనే దేవుడు నాకు లారీ అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని యొక్క సంచలనాత్మకమైన కార్యం. నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ లైఫ్లో ఇల్లు కొనుక్కోలేకపోతున్నావా? కట్టుకోలేకపోతున్నావా? ఉద్యోగం సంపాదించలేకపోతున్నావా? పిల్లలు లేక బాధపడుతున్నావా? దేవుడు అద్భుతాలు సృష్టించబోతున్నాడు నీ జీవితంలో. దిగులు పడద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. ఆయన దిగులు పడొద్దు. జస్ట్ మిస్డ్ కాల్ పడినా చాలు, మీకు కాల్ వస్తుంది. ఎదురు చూడండి. మీకు ఫోన్ వచ్చింది అంటే అద్భుతం మీ ఇంటికి వచ్చింది అని. ఫోన్ కలిసింది అంటే దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యానికి వెళ్దాం. కొన్ని నిమిషాలు దేవుని ప్రత్యక్ష స్వరాన్ని విందాం. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం, సొమ్మసిల్లి పరుగు మళ్ళీ. ఏమన్? సొమ్మసిల్లి పరుగు మళ్ళీ. హల్లెలూయా. నీ లైఫ్లో అసలు సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు చాలా ఉండొచ్చు. ఇప్పుడు అదే పరిస్థితిలో నువ్వు ఉండిపోయి ఉండొచ్చు. ఒక సొమ్మసిల్లిపోయిన పరిస్థితి ఎప్పుడు ఎదురవుతుంది అంటే, పరిగెత్తి 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 అలసిపోయి ఇంకా వల్ల కాక, నీ వల్ల కాక పరుగులు తీయలేక, నీవు రీచ్ అవ్వాల్సిన స్టేజ్ దొరకక, నీ గమ్యం నీకు అందక సొమ్మసిల్లిపోయి, నీ శక్తి సరిపోక సొమ్మసిల్లి పడిపోయి ఉంటే, ఈరోజు దేవుడు నిన్ను చెయ్యి తట్టి, నీ వెన్ను తట్టి, నీ చెయ్యి పట్టి దేవుడు నిన్ను లేపబోతున్నాడు. మళ్ళీ నిన్ను పరుగులు తీయించబోతున్నాడు ముందుకు, గమ్యానికి. దేవుడు నీకు ఖచ్చితంగా నీ గమనానికి చేర్చబోతున్నాడు. దేవుని యొక్క కృప ఈ రోజున నీ వద్దకు వచ్చింది. ఆయన మాట నీతో మాట్లాడుతుంది. దేవుని స్వరం నువ్వు వింటున్నావు. హల్లెలూయా. దేవుడు నిన్ను లేపబోతున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. సొమ్మసిల్లి బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. వివాహం లేక సొమ్మసిల్లిపోయావా? పిల్లలు లేక సొమ్మసిల్లిపోయావా? నీ వ్యాధి నుంచి విడుదల లేక సొమ్మసిల్లిపోయావా? చేతబడి శక్తులతో కూరుకుపోయి కృంగిపోయి ఎంత ప్రయత్నించినా విడుదల పొందలేక సొమ్మసిల్లిపోయావా? ఈ రోజున ప్రభు నిన్ను పరిగెత్తించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సూపర్ ఫాస్ట్గా,
సూపర్ ఫాస్ట్గా దేవుడు నిన్ను అభిషేకించి నిన్ను నడిపించబోతున్నాడు, పరిగెత్తించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. సొమ్మసిల్లిన వారికి మాత్రం జీవితం మీద విరక్తి చెందిపోయిన నీకు జయము లేక, సంతోషము లేక, కృంగిపోయి నిరాశ, విరక్తి, ఉద్యోగం కోసం ప్రయత్నించి అవ్వడం లేదో, సొమ్మసిల్లి ప్రార్థన కూడా చేయడం మానేస్తుంటావు. వ్యాపారంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నించి స్టాప్ చేసి సొమ్మసిల్లి ఇక ఆశను వదులుకుని ఉంటావు కదా. ఒక పనిని చెయ్యాలని ప్రయత్నించి ఇంకా నీ వల్ల కాక ప్రార్థన విరమించుకొని ఉంటావు. నీ జీవితానికి దేవుడు మాట్లాడుతున్నాడా? ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లిన నీకు బలమిచ్చువాడు ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వివాహం కొరకు సంబంధాలు వచ్చి చచ్చిపోయాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీకు లైఫ్ మీద విరక్తి కలిగిపోయి ఉంటుంది కదా. అదే సొమ్మసిల్లిన పొజిషన్. ఇక సంబంధం మీద కాదు, ఇక పెళ్లి మీద నీకు విరక్తి కలిగి ఉంటుంది. ఇంక నాకు పెళ్ళెందుకు అని. లేదో దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ప్రత్యక్షతతో, దేవుని యొక్క ఏర్పాటులో ఒక అద్భుతమైన వివాహాన్ని దేవునికి చేయబోతున్నాడా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన ఉన్నాడు. ఆయన పాదముల యొద్ద, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తే చాలు. ఈ రోజున సొమ్మసిల్లిన నీకు ఆయన స్వరం వినబడుతుంది. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నిన్ను మళ్ళీ పరుగెత్తించబోతున్నాడు. నీలో చచ్చిపోయిన ఆశను మళ్ళీ బ్రతికించబోతున్నాడు. కృంగిపోయిన నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వక కృంగిపోయి ప్రార్థన కూడా వదిలేసి ఉంటావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నో, దేవుని యొక్క చిత్తముతో దేవుడు తన చేతులతో నిన్ను రాయించబోతున్నాడు. నీవు సక్సెస్ అవుతావు. హల్లెలూయా. నీవు సక్సెస్ కాకుండా ఉండవు. దేవుడికి అసాధ్యమైంది లేదు. మరొక్కసారి నీకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, సర్వాధికారి. నీ లైఫ్లో అద్భుతం చేయబోతున్నాడు. ఇదిగో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. నీకు శక్తి లేకుండా పోయిందా? చేతబడి శక్తుల మీద విజయం లేకుండా పోయిందా? ఎంత ప్రార్థన చేసినా దానిని అధిగమించలేకపోతున్నావు. ఎంత ప్రార్థన చేసినా విజయాన్ని చూడలేకపోతున్నావు. ఎంత ప్రార్థన చేసినా నీ గృహం కట్టలేకపోతున్నావు. ఎంత ప్రార్థన చేసినా నీ అప్పులు తీరడం లేదు కదా. సొమ్మసిల్లిపోయి ఉన్నావు కదా. ప్రభు వచ్చాడు మళ్ళీ నిన్ను పరుగెత్తించటానికి. మళ్ళీ సొమ్మసిల్లి పరుగు మళ్ళీ. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో నుంచే ఆన్సర్ రావాలి మనకి. దేవుని వాక్యమే మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే మనకు జయమిస్తుంది. దేవుని వాక్యమే మనలను బలపరుస్తుంది. దేవుని వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది.
విరిగిపోయిన దానిని అతికేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సొమ్మసిల్లిన నీకు బలమునిస్తుంది. చూద్దాం, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో తెలుసా? నీలాంటి నాలాంటి సాధారణమైన వ్యక్తి కాదు. ఇతను ఒక ప్రవక్త, పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆకాశం నుండి అగ్ని రప్పించిన, దైవశక్తి కలిగిన, దైవ ప్రసన్నత కలిగిన, దేవుని అభిషేకం కలిగిన ప్రవక్త. ఆకాశం వర్షం పడకుండా 3.5 సంవత్సరాలు ఆపేసిన ఓ మహాప్రవక్త. మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ ఆకాశం నుండి వర్షాన్ని రప్పించిన ఓ దేవుని ప్రవక్త. ఆయనకే ఇలాంటి సొమ్మసిల్లిపోయిన పరిస్థితి వస్తే నీ లైఫ్ ఎక్కడా? నీ లైఫ్ ఎక్కడ ఆగుతుంది? మన జీవితంలో ఎదురవుతాయి ఇలాంటి పరిస్థితులు, ఎదురవుతాయి. ఆయన భయపడకో, ఎదురవుతాయి. కానీ పరుగులు తీస్తాడాయన. ఎదురవుతాయి, ఆయన వస్తాడు, అవి పరుగెడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎదురవుతాయి, అవి పరుగెడతాయి. ఎందుకంటే పరుగెట్టించేవాడు శక్తిమంతుడు ఉన్నాడు. ఆమేన్. అంతే, ప్రభు వచ్చాడు అక్కడికే. హలో ఏలియా, ఏంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు? ఈయన ప్రార్థన చేసి నన్ను చంపే ప్రభువా, నాకు వద్దు ఇంకా. ఎందుకంటున్నాడు ఇలాగా? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి తెలుసా? ఒక రాణి, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాణి సవాల్ విసిరింది. రేపు ఈ వేళకు నిన్ను చంపకపోతే నేను రాణిని కాదని ఒట్టి పెట్టుకుంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఒక మనిషి కూతలు కూస్తే, ఒక అధికారిని మీద కూతలు కూస్తే భయపడక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక అధికారి, ఒక అప్పులవాడు. నువ్వెవరికైనా అప్పున్నావా? భయంకరమైన అప్పులో ఉన్నావా? అప్పులు వాడు నీ మీద కూతలు కూస్తే భయపడిపోక. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట చెప్పు, ఒక మాట ఇస్తాను, ఆగు. హల్లెలూయా. ఇస్తావు. నిన్ను అప్పిచ్చువాడుగా చేస్తాడు ఆయన, అప్పు చేసేవాడుగా కాదు. పరిస్థితులు మారిపోతాయి, ప్లేట్ మారిపోతుంది. ఎవడైతే ఒకసారి నీకు అప్పిచ్చి నిన్ను నిందించి బాధించి అవమానపరిచాడో, ఒక రోజు వస్తుంది నీ దగ్గరికే సహాయం కొరకు వస్తాడు. హల్లెలూయా. ఆ టైం వస్తుంది. ఆమేన్. యెజబెలు రాణి విసిరిన సవాల్కే భయపడిపోయాడు ఏలియా. భయపడిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు. ఒక బదరి వృక్షం కింద కూర్చున్నాడు. ఒక బదరి వృక్షం కింద కూర్చొని మోకరించి అడుగుతున్నాడు, నన్ను తీసేసుకో, ఎందుకు? ఆమె చంపేస్తుంది, ఆమె చేతిలో నేను చచ్చిపోవడం ఎందుకు? నేను నీ చేతిలో చనిపోవాలి, నన్ను నీవే తీసేసుకో అని ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసి 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 నిద్రపోయాడు. దేవుడు వచ్చాడు. ఏలియా, ఏం చేస్తున్నావు అంటే,
నేను ఒక్కడనే ఇక్కడ మిగిలానయ్యా, నన్ను కూడా చంపేద్దామని చూస్తుంది ఆ రాణి అన్నాడు. నో, నువ్వు ఒక్కడవే కాదు, ఇంకా ఉన్నారు నాకు. హల్లెలూయా. ఇంకా ఉన్నారు, ఇంకా నీలాంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఆమేన్. అయినా నీకు నేను బలమిస్తున్నాను. నువ్వెందుకు చనిపోతావు? చావవో. నిన్ను అగ్ని రథముల చేత నేను తీసుకొని వెళ్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని టైం వస్తే ఆయన తీసుకొని వెళ్తాడు. అక్కడ ఒక రొట్టెను పెట్టాడు ప్రభు. ఆ రొట్టె తిను, చాలా ఆకలితో ఉన్నట్టున్నావు, చావటానికే వచ్చావు, ఏం తింటావులే, నేను పెట్టింది తిను. ఇప్పటి వరకు తినలేదు కదా, తిండి మీదే ఆశ లేకుండా మానేసావు కదా, విసుగు చెంది తిండి మీదే ఆశను వదిలి ఎన్ని రోజులు ఎండగట్టుకుంటావు? సరే, నేనే ఆహారం పెడుతున్నాను, తినో. ఈ రోజున నీ జీవితం మీద విరక్తి కలిగి అన్నం తినడం మానేసావేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, కడుపు నిండా తిను. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆహారం ప్రభు పెట్టాడు నీకు, తినో. 40 దినాల ప్రయాణం నీకుంది, తినో అన్నాడు ఏలియాతో దేవుడు. తిన్నాడు ఆ రొట్టెను. 40 రోజుల ప్రయాణం చేశాడు. ఒక పూట తిన్న ఆహారం 40 రోజులు ప్రయాణం చేయటానికి శక్తినిచ్చింది. భూమి మీద ఎక్కడా జరగని పని అది. దేవుని వలన మాత్రమే జరిగే పని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక రోజున దేవుడు మాట ఇస్తే నీ లైఫ్ లాంగ్ నిలబెడుతుంది ఆ మాట. దేవుడు ఒకసారి పరలోకపు ఫుడ్, వాక్యమే ఆహారం. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాట నీ లైఫ్ లాంగ్ సరిపోతుంది, నీ లైఫ్ లాంగ్ నిలబెడుతుంది, నీ సమస్యలను పరుగెట్టిస్తుంది, నీ లైఫ్ను ఆశీర్వదిస్తుంది. ఆమేన్. దిగులు పడిపోకో, భయపడిపోకో. దేవుడు అద్భుతం నీ పట్ల చేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. దేవుని శక్తిని నువ్వు చూస్తావు. దిగులు పడిపోకో. వివాహం కావడం లేదని, పిల్లలు పుట్టలేదని, వ్యాధి బాగవటం లేదని, నీ సమస్యలు అధికమైపోతున్నాయని, వాటి నుంచి బయటకు రాలేకపోతున్నానని, బయటకు రాలేకపోయి విరక్తి చెంది సొమ్మసిల్లిపోయి ప్రార్థనే మానేశావు. నా మళ్ళీ ప్రార్థన ప్రారంభించు. అత్యున్నత స్థానానికి దేవుడిని నడిపించబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. రిజైబేలి ప్రోతా కమ రాజస్సు ధరవే లుక్రా హమారి బ్లీటు క్రో తోరిలి మ్యూటి కృతాస ధరవే. సహోదరుడా, తీతుకు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నీ భార్య నీ మీద కోపం పెట్టుకొని వెళ్ళిపోయింది, చాలా రోజులైంది. నువ్వు బెంగతో బ్రతుకుతున్నావు కదా. దేవునితో మాట్లాడుతున్నాడు. నీ భార్యను మార్చి దేవుడు తీసుకొస్తున్నాడు. దిగులు పడుకో. షౌడేరే బ్లేట్యో రషకర జదర్యనంద్రుధ కలందురవే. సహోదరుడా అజర్యా, దేవునితో మాట్లాడుతున్నాడు. పక్షవాతంతో బాధపడుతున్నావు కదా. దేవుడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన శక్తి నీలోనికి విడుదలవుతుంది. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని యొక్క అభిషేకం నీ పైకి దిగి వస్తుంది. దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడుతున్నావు. రోష లేబి కురా అజర్యా, నీకు విడుదల కలుగుతుంది. క్లౌషరా బాబారి ధలాందురవే. ధైర్యం కలిగిండో. మౌర ధౌక్లౌషరి మిషాకర కలుంద్ర తారేవే. సహోదరుడా మోషే, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుమార్తెకి వివాహం చేయాలని ఆశపడుతున్నావు కదా. మోషే, చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు. ఒకే కుమార్తె నీకు. కుమార్తెకు వయసు పెరిగిపోతుందని బెంగతో ఉన్నావు కదా. నీ బెంగ నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నీ కుమార్తెకు త్వరలోనే వివాహం జరుగుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దిగులు పడకు, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. మోషే, దేవుడు నీ కుమార్తెను ఆశీర్వదిస్తున్నాడు. క్లౌషరి బేల్యూడి క్రదారవే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క ఆత్మను విడుదల చేస్తున్నాను. దేవుని యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. దేవుని యొక్క ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ మీలో అద్భుతాలు సృష్టిస్తుంది. దురాత్మలు తొలగిపోతున్నాయి, వ్యాధులు తొలగిపోతున్నాయి. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక.
షోలెరే బ్రేయోరి క్రద అదొరియనంద్రదవే డిలియా రోక్రా హుజాందర సదరవే. థ్యాంక్ యూ మాస్టర్. వందనాలు స్వామి. నీ కృపాతిశయం గల నామానికి వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క సంచలనాత్మకమైన ప్రత్యక్షతను మీ ముందు పెట్టాడు. ఆయన కార్యాలు మీరు చూశారు కదా. ఖచ్చితంగా మీరు విడుదల పొందబోతున్నారు. తప్పకుండా విడుదల పొందుతారు. ఏ విధమైన దిగులు పడాల్సిన అవసరం లేదు. బెంగతో సొమ్మసిల్లిపోయి బ్రతకొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. జస్ట్ మిస్డ్ కాల్ పడినా పర్వాలేదు, మీకు కాల్ వస్తుంది. మీ కాల్ కలిసినా మీకు కాల్ వచ్చినా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. ఏమైనా తప్పకుండా కాల్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నన్ను మీలో ఎవరైనా ఇంటికి ఆహ్వానించాలనుకున్నా కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. అలాగే మీటింగ్స్ పెట్టుకోవాలి అనుకున్నా వెంటనే కాల్ చేయండి. కాల్ కలవకపోతే మెసేజ్ అయినా పెట్టండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా నేను సమయం ఇస్తాను, తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తాను. ఒకవేళ మీరు నన్ను కలవాలి అనుకుంటే హైదరాబాద్లో నన్ను కలవచ్చు, కాకినాడలో కూడా కలవచ్చు. తప్పకుండా కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. ఎస్, దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడా? ఆమేన్. హల్లెలూయా. చేతబడి శక్తుల నుంచి, దురాత్మల నుంచి, రోగాల నుంచి మిమ్మల్ని విడుదల చేసి ఆశీర్వాదపు ఊటల్లోనికి ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ఈ మందిరానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే తప్పకుండా వెంటనే మీ సహకారాన్ని అందించండి. ఎందుకంటే దేవుని యొక్క మందిరపు పనిలో ఎవరైతే ముందుకు వస్తారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మందిర నిర్మాణంలో ఎవరైతే పాల్గొంటారో వారిని ఖచ్చితంగా తొందరగా దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఎస్, చేసి చూడండి, అద్భుతాలు చూడండి. దేవుడు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.